ఈరోజు జమ్మికుంట మండలంలో కొందరు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పెయిన్లని ఒక ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్లకు ఎవరైతే పెయిన్లో వాళ్ళు మా కాంగ్రెస్లో కండవ కప్పుకున్న కాదు, కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళు కాదు. అప్పుడు ఇప్పుడు ప్రణయ్ బాబు గారు చేసే అభివృద్ధి కోసం ఆడేటచ్చి నిలబడ్డోళ్ళే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే నిన్న తీసుకుపోయి కేటీఆర్ ఆధ్వర్యంలో కండగప్పడం జరిగింది. కాకపోతే మా ప్రణయ్ బాబు గారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేసే పనులు ఓర్వక ఈ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఇంత డిస్టర్బెన్స్ చేద్దామని చూస్తాడు. కౌశిక్ రెడ్డి గారు, మీరు ఒక శాసనసభ్యుడు అయితే ఒక ఊళ్ళో సర్పంచ్ కదా, ఏ వాడకు నీళ్ళు వస్తలేవు, ఏ వాడకి ఏమత్తలేవు చూసినంత గొప్పగా నువ్వు పనిచేసేది ఉంటే, కాకపోతే గత 20 ఏళ్ళ సంది ఎంత మంచి లీడర్లు నియోజకవర్గానికి ఉన్నారో ఇప్పుడు ప్రణయ్ బాబుతో ఆ పద్ధతులు ఉన్నాడో నువ్వు అంత అధ్వానంగా తయారు కావడం జరిగింది. నీకు ఎక్కడ ఈ బీఆర్ఎస్లో నీ వాళ్ళు నువ్వు తీసుకుపోయి కండగప్పుడు లేకపోతే చిన్న చిన్న రేషన్ కార్డు ఇవ్వలేడు రా ఊళ్ళకి వస్తే మన హైదరాబాద్లో నౌకరీ చేసి చూస్తే ఇక్కడ రేషన్ కార్డులు ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళు అక్కడ తీసుకొని ఇవాళ సన్న బియ్యం తీసుకొని గా సన్న బియ్యం ఇలా హైదరాబాద్ పట్టుకపోయి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా తెలుసుకొని రేషన్ కార్డు రాలేదు, ఇది రాలేదు, అది రాలేదని నువ్వు ఇప్పటి వరకు ఓ చెరువులో నీళ్ళు వచ్చినాయా, ఓ చెక్ డ్యాంలో నీళ్ళు వచ్చినాయా, మరి రైతుల పరిస్థితి ఏంటంటే వచ్చిన రోజులున్నాయా? ఏమున్నా కేటీఆర్ కేసీఆర్ వెనుక తట్లు మోసుడు ఈ పరిస్థితులు ఉన్నావు. అయ్యా కౌశిక్ రెడ్డి గారు, నీ పార్టీలో నీ పార్టీనే చేర్చుకొని కాంగ్రెస్ అయితే వచ్చిల్లని ఇది చెప్పుడు మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ మండల్ అన్ని గ్రామాల అధ్యక్షులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, దీనికి మన ఇప్పుడున్న పరిస్థితుల ఇలా వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల కాంచి ప్రతి విలేజ్లో మనం గెలిచే పొజిషన్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఏం దోయక వాళ్ళల్లో వాళ్ళే కంట్రోల్ కప్పుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే ఇటువంటి పనులు చేస్తాను. కాబట్టి దయచేసి మన కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన లెవెల్లో పోయిన లెవెల్లో మీకు తెలుసు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మనం ఇందిరా మిల్లు ఎన్ని ఇచ్చినాం, మనం ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం, ఎన్ని 3 నెలలకు ఇచ్చే సన్న బియ్యం ఇచ్చినాం, ప్రతిదీ జనం చూస్తాళ్ళు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి గారు, నువ్వు ఒక శాసనసభ్యుని ఇంకో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉన్నది కాబట్టి గౌరవంగా మెదిలితే మంచిది. ఇటువంటి శిశోర పనులు చేసి వాళ్ళు 4 కలిసిళ్ళు వీళ్ళు 4 కలిసిళ్ళు అని ఇటువంటి పనులు చేస్తే మంచిది కాదు. నీ బీఆర్ఎస్లో నువ్వు కలుపుకొని వాళ్ళు కలిసిళ్ళు వీళ్ళు కలిసిళ్ళు అని నువ్వు స్టేట్మెంట్ ఎట్లు ఇస్తావు? మా సొంటోళ్ళు గాంధీ కాడ కూర్చుండి వీళ్ళు ఎలక్షన్ల టైంలో వీళ్ళు బీఆర్ఎస్ వల్ల మా వాళ్ళని అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఇప్పటికైనా మంచి పద్ధతి నేర్చుకొని పద్ధతిగా ఉండు. మా ప్రణయ్ బాబు ప్రతి విలేజ్ తిరుక్కుంటా కట్టం సుఖం ఇక్కడ పట్టుకొని ఏడ్చి చేస్తే నీ కళ్ళు ఓర్తలేవు. మొన్న 3వ స్థానంలో ఎంపీ ఎలక్షన్లలో ఇప్పుడు అదే 3వ స్థానం నీకు పరిమితం. కాబట్టి జాగ్రత్త. కాంగ్రెస్ కార్యకర్తలారా అందరం అలర్ట్ ఉండి మనం చేసే పనులు అందరికీ చూపించి వార్డు మెంబర్ కాంచి ఎంపీపీ జడ్పీటీ దాకా మన ప్రణయ్ బాబు గారి ఆధ్వర్యంలో గెలిపించుకొని ప్రతి ఒక్కటి మనం చిన్నోళ్ళకి కట్టం వచ్చిందంటే మనం ఎంబడి పనిచేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నాం.